హలో వెస్టిజన్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. చాలా మందికి ఫాస్ట్ ట్యాగ్ 8% గురించి తెలుసు, కానీ అలాగే ఫాస్ట్ ట్యాగ్ బ్రాంజ్ డైరెక్టర్ కూడా ఉంటుందని తెలియదు. ఫాస్ట్ ట్యాగ్ బ్రాంజ్ డైరెక్టర్ ద్వారా మీరు డైరెక్ట్ గా 16% లెవెల్ కి చేరుకుంటారు. సో ఈ వీడియోలో ఫాస్ట్ ట్యాగ్ బ్రాంజ్ డైరెక్టర్ ఎలా చేయాలో ప్రతి విషయం ఎగ్జాంపుల్ తో సహా తెలుసుకుందాం. ఈ చార్ట్ ప్రకారం ఎవరైనా బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలంటే 5500 పాయింట్స్ చేయాలి. సో మీరు మీ టీం కనుక 5500 పాయింట్స్ రీచ్ అయినట్లయితే అప్పుడు మీరు 16% లెవెల్ కి చేరుకుంటారు. అంటే బ్రాంజ్ డైరెక్టర్ అచీవ్ చేస్తారు. 5500 పాయింట్స్ చేయకుండా ఇంకా తక్కువ పాయింట్స్ తోనే మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యే అవకాశం ఒకటి ఉంది. అదే ఫాస్ట్ ట్యాగ్ బ్రాంజ్ డైరెక్టర్. కండిషన్స్ ఏంటి అంటే, ఏదైనా ఒక సింగిల్ బిజినెస్ మంత్ లో మీరు అండ్ మీ టీం అందరూ కలిసి 4500 పాయింట్స్ చేసినట్లయితే అప్పుడు ఫాస్ట్ ట్యాగ్ 16% కి చేరుకున్నట్లే. ఇంకొక కండిషన్ ఏంటి అంటే, మీ కింద ఏ డైరెక్ట్ లెగ్ కూడా 16% లెవెల్లో ఉండకూడదు. అలాగే మీకు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాక బ్రాంజ్ డైరెక్టర్ ఇన్కమ్ రావాలి అంటే మీరు క్వాలిఫైడ్ బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలి. క్వాలిఫైడ్ బ్రాంజ్ డైరెక్టర్ అంటే మీరు మీ టీం ద్వారా 2001 పాయింట్స్ చేస్తే అప్పుడు మీరు క్వాలిఫైడ్ బ్రాంజ్ డైరెక్టర్ అవుతారు. అంటే ఇండైరెక్ట్ గా మీరు ఫాస్ట్ ట్యాగ్ బ్రాంజ్ డైరెక్టర్ అంటే 4500 పాయింట్స్ ఒకటే సింగిల్ మంత్ లో చేస్తే మీరు ఈ కండిషన్స్ అన్ని క్వాలిఫై అయ్యి ఫాస్ట్ ట్యాగ్ బ్రాంజ్ డైరెక్టర్ అవుతారు. అంటే 16% ఇన్కమ్ లెవెల్ కి చేరుకుంటారు. అలాగే దీంతో పాటు మీరు క్వాలిఫైడ్ బ్రాంజ్ డైరెక్టర్ కూడా అయినట్లే. అంటే మీకు బ్రాంజ్ డైరెక్టర్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఇలా ఫాస్ట్ ట్యాగ్ బ్రాంజ్ డైరెక్టర్ అయితే ఉపయోగాలు ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అంటే, యాక్చువల్ గా 5500 పాయింట్స్ చేస్తే 16% లెవెల్ కి చేరుకుంటారు. కానీ ఫాస్ట్ ట్యాగ్ బ్రాంజ్ డైరెక్టర్ చేయడం వల్ల 4500 పాయింట్స్ చేస్తేనే మీరు 16% లెవెల్ కి చేరుకుంటారు. అంటే 1000 పాయింట్స్ తక్కువ ఉన్నా కూడా 16% లెవెల్ కి చేరుకుంటారు. 1000 పాయింట్స్ అంటే దాదాపు 30,000 రూపాయలు మీరు సేవ్ చేసినట్లే. 30,000 రూపాయలు మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే మీరు ఫాస్ట్ ట్యాగ్ బ్రాంజ్ డైరెక్టర్ చేస్తే చాలా యూజ్ అవుతుంది. చాలా ఫాస్ట్ గా మీరు 16% లెవెల్ కి చేరుకుంటారు. అంతే విధంగా పర్ఫార్మెన్స్ బోనస్ కూడా ఎక్స్ట్రా వస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తో పాటు ఎలా చేస్తే మీరు ఫాస్ట్ ట్యాగ్ అవుతారో తెలుసుకుందాం. ఈ కేసులో మీరు 300 పాయింట్స్ చేశారు. మీ కింద డైరెక్ట్ గా 6 ఉన్నారు. ABCDEF ప్రతి ఒక్కరు 200 పాయింట్స్ చేశారు. అలాగే ఏ తన టీమ్ లో 5 మెంబర్స్ ని జాయిన్ చేశాడు. ప్రతి ఒక్కరు 500 పాయింట్స్ చేశారు. అలాగే BCDEF కూడా వారి కింద 5 మెంబర్స్ ని జాయిన్ చేసుకున్నారు. అలాగే వారు ప్రతి ఒక్కరితో 100 పాయింట్స్ చేయించారు. అంటే డైరెక్ట్ గా ఏ కింద 5 మెంబర్స్ అంటే 500 పాయింట్స్, బి కింద 5 మెంబర్స్ అంటే 500 పాయింట్స్, అలా CDEF కింద 5 మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు 100 పాయింట్స్ చేశారు. అంటే 500 పాయింట్స్ ABCDEF కి వస్తున్నాయి. సో ఈ కేసులో టోటల్ మీ డౌన్ లైన్ లో ఫస్ట్ లెవెల్ లో అంటే ABCDEF లెవెల్లో 1200 పాయింట్స్ జనరేట్ అయ్యాయి. మీ సెకండ్ డౌన్ లైన్ లో అంటే ABCDEF కింద 500 పాయింట్స్ ఉన్నాయి. టోటల్ గా సెకండ్ లెవెల్లో 3000 పాయింట్లు అయ్యాయి. ఇప్పుడు మీరు 300, ఫస్ట్ డౌన్ లైన్ లో 1200, సెకండ్ డౌన్ లైన్ లో 3000, మొత్తం కలిపితే 4500 అయ్యాయి. సో ఈ ఎగ్జాంపుల్ తో మీరు ఫాస్ట్ ట్యాగ్ బ్రాంజ్ డైరెక్టర్ అయిపోతారు. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మీరు 500 పాయింట్స్ చేశారు. మీ కింద ABCDE 5 జాయిన్ చేశారు. ఆ ABCDE తో ప్రతి ఒక్కరితో 300 పాయింట్స్ చేయించారు. అలాగే ఏ తన కింద 5 మెంబర్స్ ని జాయిన్ చేశాడు. ప్రతి ఒక్కరితో 100 పాయింట్స్ చేయించాడు. అంటే ఏ కింద 500 పాయింట్స్ అయ్యాయి. అలాగే బి కింద 5 మెంబర్స్, ప్రతి ఒక్కరు 100 పాయింట్స్, అలా బి కింద 500 పాయింట్స్ అయ్యాయి. ఇదే విధంగా CDE కూడా వారి కింద 5 మెంబర్స్ ని జాయిన్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరితో 100 పాయింట్స్ చేయించారు. సో ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే మీరు 500 పాయింట్స్, మీ కింద ఫస్ట్ డౌన్ లైన్ లో టోటల్ గా 300 కలిపితే 1500 పాయింట్స్, మీ సెకండ్ డౌన్ లైన్ లో 500 అన్ని కలుపుకుంటే 2500, మొత్తం ఓవరాల్ గా అన్ని కలిపితే 4500 పాయింట్స్ అయ్యాయి. సో ఇలాంటి ఎగ్జాంపుల్ తో కూడా మీరు ఫాస్ట్ ట్యాగ్ బ్రాంజ్ డైరెక్టర్ అవ్వచ్చు. థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మీరు 300 పాయింట్స్ చేశారు. మీరు మీ కింద 6 మెంబర్స్ ని జాయిన్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరితో 200 పాయింట్స్ చేయించారు. అలాగే ఆ 6 మెంబర్స్ కూడా వారి కింద 6 మెంబర్స్ ని జాయిన్ చేసుకున్నారు. వారు ప్రతి ఒక్కరితో 80 పాయింట్స్ కలెక్ట్ చేయించారు. అప్పుడు ఆ సెకండ్ డౌన్ లైన్ లో 480 ఇలా అవుతుంది. సో ఇప్పుడు మీ లెవెల్, మీ డౌన్ లైన్ లెవెల్, సెకండ్ డౌన్ లైన్ లెవెల్ మొత్తం అన్ని కలిపితే అప్పుడు 4500 పాయింట్స్ క్రాస్ అవుతుంది. ఇలాంటి కేసుతో కూడా మీరు ఫాస్ట్ ట్యాగ్ బ్రాంజ్ డైరెక్టర్ అవ్వచ్చు. సో ఈ ఫాస్ట్ ట్యాగ్ అనేది మీరు సింగిల్ మంత్ లో చేయాలి. సో దాని ప్రకారం మీరు మీ టార్గెట్స్ ని టోటల్ 4 వీక్స్ ఉంటాయి కాబట్టి ప్రతి వారం ఒక చిన్న టార్గెట్ గా పెట్టుకొని చేస్తే
అప్పుడు మీరు ఖచ్చితంగా దీన్ని అచీవ్ చేస్తారు. ఇది ఒకేసారి చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది, కానీ మీరు 4 వీక్స్ 4 టార్గెట్స్ లా పెట్టుకుంటే ఇది చాలా ఈజీ అవుతుంది. సో ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే మీ టీమ్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి, ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. అలా చేస్తే మేము కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.